శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ స్వామి వారు జరాసంధుడి గురించి చెప్తున్నారు. ఈ హంసుడు డింబటుడు నాశనమైపోయారు. కంసుడు కూడా పరివారంతో సహా సంపరింపబడ్డాడు. ఇప్పుడు జరాసంధుడిని చంపడానికి అనువైనటువంటి సమయము వచ్చింది అని చెప్పారు. అయితే దేవతలు అసురులు కూడా ఇతన్ని యుద్ధంలో జయించలేరు. ఇన్ని వరాలు పొందాడు. బాహుబలంతో ఇతన్ని మనం సంహరించాలి అని చెప్తున్నారు. నాలో అంటే శ్రీకృష్ణ స్వామి వారు చెప్తున్నారు, నాలో నీతి ఉన్నది, రాజనీతి ఉన్నది. భీముడిలో బాహుబలం ఉన్నది, అర్జునుడిలో రక్షణ సామర్థ్యం ఉంది. యాగానికి 3 అగ్నులు కావాలి. అదే రకంగా ఈ జరాసంధుడిని అణిచివేయడానికి కూడా ఈ 3 కలవాలి. మనం కనుక ఏకాంతంలో నిర్బంధిస్తున్నట్లయితే నిస్సందేహంగా ఈ జరాసంధుడు మనలో ముగ్గురులో ఎవరో ఒకరితో యుద్ధం చేస్తాడు, ఒప్పుకుంటాడు అని స్వామివారు చెప్తున్నారు. అన్నీ తెలుసును స్వామివారికి. ఈ జరాసంధుడికి బాగా లోభం ఉన్నది, బాహువీర్యం ఉన్నది, అహంకారం ఉన్నది. వీటి ప్రభావం వల్ల ఏమవుతుందంటే గర్వంతో భీముడితో యుద్ధాన్ని కోరుకుంటాడు. ఏ రకంగా అయితే యమధర్మరాజు లోకానంతటిని కూడా వశం చేసుకుంటాడో ఆ రకంగా భీమసేనుడు ఈ జరాసంధుడిని పడగొట్టగలడు. ఆ సామర్థ్యం ఉంది భీముడిలో అని చెప్తున్నారు ధర్మరాజుతో. ఎదిమే హృదయం వేత్సి ఎదితే మృత్యుయోమయి భీమసేనార్జునో శీఘ్రం వ్యాసభూతో ప్రయక్షమే న్యాస విజయమయ్యా అని అడిగారు శ్రీకృష్ణ స్వామి వారు. నా మీద విశ్వాసం ఉంటే, నా హృదయాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే ఈ భీముణ్ణి అర్జునుణ్ణి న్యాసభూతం అంటే మళ్ళీ తిరిగి అప్పచెప్పాలి. న్యాసం అంటే నాకు ఇస్తే మళ్ళీ వాళ్ళని అలాగే అప్పచెప్తాను యథాప్రకారంగా, వెంటనే నాకు ఇవ్వవలసింది అని కోరారు. చూడండి, వారు ఆదేశించలేదు, నాకు ఇవ్వవలసిందని కోరుతున్నారు. ఈ ధర్మరాజు చాలా ఆనందం వేసింది. చూశాడు భీముడు వైపు, అర్జునుడి వైపు. చాలా ఆనందంతో ఉన్నారు వాళ్ళు, ఉత్సాహంతో ఉన్నారు, సమరోత్సాహంతో ఉన్నారు. అచ్యుతాచ్యుత మామైనం వ్యాహరా మిత్రదర్శన పాండవానాం భవాన్ వానాద భవంతం భవంతం శాస్త్రితావయం. శ్రీకృష్ణ, నువ్వు అచ్యుతుడివి, శత్రునాశకుడివి, ఇలా ఎప్పుడు పలకద్దు స్వామి. పాండవులకి ఎవరు నాదుడు? నువ్వే నాదుడివి. నిన్ను ఆశ్రయించి మేము ఉన్నాము స్వామి. అందువల్ల యథావసతి గోవింద సర్వం తదుపపద్యతే. నువ్వు ఏది పలికితే అది సిద్ధిస్తుంది. నువ్వు ఎప్పుడూ కూడా ముందరుండాలి. నువ్వు ముందరుంటే అటువంటి వారికి జయలక్ష్మి ఎప్పుడూ చూడుగా ఉంటుంది. ఇక జరాసంధుడు చనిపోయినట్లే. రాజులందరూ అతన్ని బంధించున్నాడు కదా, బంధించుంచాడు రాజులందరినీ. వారందరూ కూడా బంధముక్తులు అవుతారు. నీ ఆదేశాన్ని పాటిస్తాను, నేను ఆదేశాన్ని పాటించి రాజసూయాదాన్ని చేస్తాను అని మాటిచ్చాడు ధర్మరాజు. ఇక ఈ పని నెరవేరినట్లే భావిస్తున్నాను. మీరు ముగ్గురు ఎవరంటే, ధర్మము, అర్థము, కామము లేనటువంటి వాడు, దుఃఖించేటువంటి రోగార్తులైనటువంటి జీవితము, అవి ఎవరు ఇష్టపడ్డు. అంటే ధర్మార్థ కామాలు లేని జీవితాన్ని ఎవరు ఇష్టపడరు. అదే రకంగా దుఃఖించేటువంటి జీవితము, ఎప్పుడు రోగాలతో ఉండే జీవితాన్ని ఎవరు ఇష్టపడరు. అదే రకంగా మీ ముగ్గురు లేనటువంటి జీవితాన్ని నేను ఇష్టపడను. భీమార్జునుడు, కృష్ణుడు లేనటువంటి జీవితం నాకు వద్దు. అయితే కృష్ణార్జునులిద్దరికీ కూడా జయింపడానికి వీలు కానిదేది లేదు, ఎవరు లేరు. ఎవరినైనా వారు జయిస్తారు. ఇక బలవంతుల్లో చాలా గొప్పవాడైనటువంటి భీముడు కూడా మీతో ఉన్నాడు కాబట్టి మీ పని పూర్తవుతుంది అని చెప్పాడు. ఏ రకంగా అయితే నీరుని పల్లపు ప్రదేశానికి పంపుతూ ఉంటారో ఆ రకంగా
మీరు కార్యం సాధించడానికి ఏదైతే అనుకూలమైన పద్ధతి ఉన్నదో ఆ పద్ధతిని మీరు అనుసరించండి అని చెప్పి కోరాడు. అప్పుడు చెప్తున్నాడు భీమార్జునుడు ఇద్దరికి కూడా, నాయనా వయం ఆశ్రిత గోవిందం, కార్యసాధన కోసం శ్రీకృష్ణ స్వామి వారిని ఆశ్రయిద్దాం, వారి యొక్క అనుగ్రహంతో ఈ కార్యాన్ని పూర్తి చేసుకుందాం. ఎందువల్ల కార్యసిద్ధి కోసం అన్ని రంగాల్లోని కూడా బుద్ధి, నీతి, బలము, ప్రయత్నం, ఉపాయం ఇవన్నీ ఎవరికి తెలుసును? గోవిందుడికే తెలుసును, శ్రీకృష్ణ స్వామి వారికి తెలుసును. మనం ఆ గోవిందుని ముందు నిలుపుకుందాం, అదే మనకు ఉచితమైందయ్యా అని చెప్పి చెప్పారు. ఎటువంటి కార్యమైనప్పటికీ కూడా శ్రీకృష్ణ స్వామి వారి యొక్క సహాయం స్వీకరించాలి, అదే ఉత్తమం. అర్జునుడు శ్రీకృష్ణ స్వామి వారిని అనుసరించాలి, అర్జునుడిని భీముడు అనుసరించాలి అని చెప్పారు. ఇక్కడ 3 విషయాలు చెప్పారు. మొదటిది యుద్ధనీతి, రెండవది విజయం, మూడవది బలము. ఈ మూడింటిని సక్రమమైనటువంటి మార్గంలో ఉపయోగించుకుంటే, పరాక్రమం చూపిస్తే కార్యసిద్ధి కలుగుతుంది. ఈ యుధిష్ఠిరుడికి రకంగా చెప్పాడు. కృష్ణార్జునులు ఇద్దరు కూడా, కృష్ణార్జున భీములు ముగ్గురు బయలుదేరారు. మగధరాజు అయినటువంటి జరాసంతో యుద్ధం చేయడం కోసం అతడి రాజధాని వైపు బయలుదేరారు, గిరిమజపురం. ఎలా ఉన్నారు ముగ్గురు? ముగ్గురు కూడా చాలా తేజస్సుతో ఉన్నారు. బ్రాహ్మణ వస్త్రాలు ధరించారు ముగ్గురు. బ్రాహ్మణ వస్త్రాలు ధరించి క్షత్రియ రూపాన్ని దాచుకున్నారు. అందరూ కూడా అభినందనలు తెలిపారు. చాలా కోపంతో ఉన్నారు జరాసంధుల మీద. జాతులందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రక్షణ కోరారు శ్రీకృష్ణ స్వామి వారి నుంచి. అందువల్ల జాతులందరినీ ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశం బహిర్గతమైంది. ఒక తేజస్సు బయటపడింది. ఎలా ఉన్నారు వారంటే రవి సోమాగ్నిమపుషాం, అంటే సూర్య చంద్ర అగ్ని స్వరూపాల్లో ఉన్నారంటే త్రేతాగ్నులు, 3 అగ్నులు ఎలా ఉంటాయో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆ అగ్ని స్వరూపంలో ఉన్నారు ముగ్గురు. ఒకే కార్యాన్ని సాధించాలని యుద్ధం చెయ్యాలి, కార్యసాధన చెయ్యాలనే ఉద్దేశంతో వారు నరనారాయణులైన అర్జునుడు, శ్రీకృష్ణుడు కూడా భీముడిని కూడా తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. ఇక్కడ చెప్తున్నారు, ఈశోహితో మహాత్మానో సర్వకార్య ప్రవక్తినో ధర్మ కామార్థ లోకానాం కార్యానాం చ ప్రవర్తనో. ఈ నరనారాయణులు ఎవరయ్యా అంటే, ఎటువంటి పని అయినా, అంటే కనురెప్ప వేయడం చాలా చిన్న పని, దానికి అది అవుతూ ఉంటుంది. కనురెప్ప వేయడము, తెరవడము నుంచి మొదలుపెట్టుకొని మహాప్రళయ పర్యంతము, ఎంతో చిన్న పని అయినటువంటి కనురెప్ప ముయ్యడము, తెరవడం నుంచి మొదలుపెట్టుకొని మహాప్రళయ పర్యంతము కూడా ఉన్నటువంటి పనులన్నీ కూడా సాధించేటువంటి సామర్థ్యం ఉన్నవారు నరనారాయణుడు. ధర్మార్థ కామ సాధనతో కలిసి ఈ లోకాల్లో ఏదైనా సరే సాధించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు నరనారాయణులు. ఈ రకంగా వారు ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు, కురుదేశం నుంచి బయలుదేరారు. అక్కడ పద్మసరోవరం ఉన్నది, అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత కాలకూట పర్వతం అని ఉంది. ఆ పర్వతం మీద గండకి, మహాసోన, సుధావీర అనేటువంటి నదులన్నీ కూడా ప్రవహిస్తున్నాయి. ఆ నదులన్నీ దాటారు. ఆ ముందుకు వెళ్ళారు. సరయూ నది వచ్చింది, అంటే అయోధ్య నగర ప్రాంతం అన్నమాట. అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి పూర్వ కోసల దేశంలో ప్రవేశించారు. ఆ నదులన్నీ చూస్తూ కోసల దేశాన్ని దాటారు. మిథిలా నగరాన్ని చేరుకున్నారు. అక్కడ గంగా, సోనభద్ర ఈ నదులు దాటారు. అక్కడి నుంచి తూర్పు ముఖంగా వెళ్ళారు. తూర్పు ముఖంగా వెళ్తే ఎలా ఉన్నారంటే దర్భలతోటి, వస్త్రాలతోటి శరీరాన్ని కప్పుకున్నారు ముగ్గురు. మగధ రాజ్య సీమలో ప్రవేశించారు. ఎలా ఉంది మగధ నగరం అంటే, మగధ రాజ్యం అంటే ఎప్పుడూ గోధనంతో ఉంది, జలంతో ఉన్నది, శుభవృక్షాలన్నీ ఉన్నాయి. అక్కడ గోరధము అనేటువంటి పర్వతం ఉన్నది. ఆ పర్వతం దగ్గర చేరారు. ఆ పర్వత ప్రాంతం నుంచి ఈ మగధ రాజధానిని చూశారు. ఇక
ఈ మగధ రాజధాని యొక్క ప్రాశస్త్యం అంతా చెప్తున్నారు ఇక్కడ. స్వామివారు చెప్తున్నారు, శ్రీకృష్ణ స్వామి, నాయనా ఈ మగధదేశపు రాజధాని చూడమయ్యా, నిత్యము జల సమృద్ధితో ఉంటుంది, పశు సంపదతో ఉన్నది, రోగాలకి దూరంగా ఉన్నది, ప్రకాశిస్తోంది, సుందరమైన భవనాలన్నీ ఉన్నాయి, చాలా మనోహరంగా కనిపిస్తున్నది కదా అన్నారు. 5 పర్వతాలు ఉన్నాయి అక్కడ. విపులము, వరాహము, వృషభం, ఋషిగిరి, చైత్యకం అనేటువంటి 5 పేర్లు ఉన్న 5 పర్వతాలు ఉన్నాయి. చాలా సుందర పర్వతాలు, చల్లని నీడనిచ్చేటువంటి చెట్లన్నీ ఉన్నాయి. ఈ గిరివజపురాన్ని చాలా శోభాయమానంగా చూపిస్తున్నాయి ఈ పర్వతాలు, చెట్లు అన్నీ కూడా. ఈ పర్వతాలు చుట్టూ ఉన్నాయి, మధ్యలో ఈ గిరివజపురం ఉన్నది అని ఇక్కడే గౌతమ మహర్షి వారు తపస్సు చేశారు. ఈ ప్రాంతంలో వారికి ఈ మగధని పరిపాలించిన రాజుల మీద చాలా ప్రేమ ఉండడం వల్ల వారు ఈ మగధ దేశపు రాజుల్ని అనుగ్రహించారు. ఇక్కడే అంగ, వంగ మొదలైన దేశాల రాజులందరూ కూడా గౌతమ ముని వారి సేవ కోసం వారి గృహానికి వస్తూ ఉండేవారు. ఇక్కడ దగ్గరలోనే అనేక సుందరమైనటువంటి వృక్షాలన్నీ ఉన్నాయి. ఇక్కడ 2 ఏనుగులు ఉన్నాయట ఆ మగధ రాజధానిలో. అద్భుతం, చక్రవాపి అనే పేర్లు వాటికి. ఇవి శత్రువుని పీడ కలిగించేటువంటి లక్షణం ఉన్నటువంటి ఏనుగులు 2ను. అలాగే మరో 2 ఏనుగులు ఉన్నాయి. స్వస్తికము, మణినాగం అనే పేర్లతో ఉన్నటువంటి 2 ఏనుగులు ఉన్నాయి. వాటికి కూడా అక్కడ నివాసం. చాలా విశేషమైనటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. అపరిహార్య మేఘాన మాగధ మనునా కృతాః. మనువు ఆజ్ఞ చేసేట మేఘాలు ఈ మగధ రాజధాని ఎప్పుడు కూడా మగధ దేశాన్ని ఎప్పుడు విడవకూడదు అనేసి. అందువల్ల ఏమవుతుంది, ఎప్పుడు కూడా సమయానుకూలంగా వర్షం పడుతూ ఉంటుంది అక్కడ. మేఘాలు ఎప్పుడు విడిచిపెట్టవు మగధ దేశాన్ని. ఈ చండకౌశుడు అనే ముని ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ రాజధానిని. మణిమంతుడనే ఏనుగు ఉంది, ఆ ఏనుగు కూడా అనుగ్రహ దృష్టితో చూస్తూ ఉంటుంది. ఈ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ పర్వతాలన్నీ కూడా సిద్ధులందరికీ కూడా నివాస స్థానాలు. యతులు, మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందువల్ల ఈ నగరం సురక్షితంగా ఉంటుంది. ఈ నగరంలో ఉన్నటువంటి ఏనుగులు, వృషభుడు, తమాలుడు, గంధర్వులు, ఏనుగులు, వీళ్ళందరూ అక్కడ ఉంటున్నారు. 4 వైపుల నుంచి కూడా, ఎటు నుంచి కూడా మీరు నగరంలో ప్రవేశించడం సాధ్యం కాదు. అందుకే జరాసంధుడు ఏమనుకుంటుంటాడంటే, నాకు సాటి లేనటువంటి నగర సంపద సిద్ధించింది అనే గర్వంతో ఉంటాడు. అప్పుడు స్వామి చెప్తున్నారు, ఈరోజు మనం ఆ జరాసంధుడి ఇంటికి వెళ్దాము, అతడి గర్వాన్ని అంతటినీ కూడా హరించుదాము అన్నారు. ఈ విధంగా మాట్లాడుకుంటూ శ్రీకృష్ణ స్వామి వారు భీమార్జునుడితో కలిసి నగర ప్రవేశం చేశారు. అక్కడ జనమందరూ కూడా, చాతుర్వర్ణాల వారు కూడా చాలా ఆనందంతో ఉన్నారు, సంతృప్తితో ఉన్నారు. ఇది చాలా ముఖ్యం. ఇవాళ ఎంతున్నా సంతృప్తి ఉండదు. అన్నీ ఉన్నాయి కానండి అంటాడు. అన్నీ ఉన్నాయండి, ఇది బాగుంది, పరమాత్మ అనుగ్రహం అండి అందు. ఉత్సవాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ముఖద్వారం ఉన్నది మనకి లంకానగరంలో. ఆంజనేయ స్వామి వారు ఏ రకంగా చేశారో శత్రువు భావంతో, ఇక్కడ వీరు కూడా ముఖద్వారం నుంచి వెళ్ళలేదు. ఈ చైత్యక పర్వత శిఖరం నుండి ఆ పర్వతం గుండా నగరంలో ప్రవేశించారు. అక్కడ అప్పుడు ఆ పర్వతానికి పూజలు జరుగుతున్నాయి. ఎందుకంటే మగధ దేశీయులందరూ కూడా ఆ పర్వతాన్ని చాలా ప్రీతితో చూసుకుంటూ ఉంటారు. అక్కడే ఈ బృహద్రథుడు వృషభుడు అనేటువంటి ఒక రాక్షసుడిని సంహరించాడు. ఈ వృషభుడు మాంసభక్షకుడు. వాడిని సంహరించి ఏం చేశాడంటే, వాడి చర్మంతో
3 నగారాలు ఏర్పాటు చేశాడు బృహద్రథుడు. ఒక్కసారి కనుక అవి మోగిస్తే ఒక నెల రోజుల పాటు అవి మోగుతూ ఉంటాయి అలాగే. అది ఆ నగరాల్లో ఉన్న విశేషం. ఆ నగారా ఎప్పుడైతే మోగుతుందో అప్పుడు పుష్పవృష్టి కలుగుతుంది. అది నగారాలో ఉన్నటువంటి విశేషం. ఒక్కసారి వీళ్ళు ముగ్గురు వచ్చారు, ఈ చైత్య ప్రాకారాన్ని అధిరోహించారు. అక్కడి నుంచి ఆయుధాలు తీసుకున్నారు. ఈ చైత్యకం మీద పరిగెట్టడం మొదలుపెట్టారు. ఆ పర్వత శిఖరాన్ని కొట్టడం మొదలుపెట్టారు ముగ్గురు. ఈ చైత్యక పర్వతం చాలా విశాలమైనది, చాలా పురాతనమైనది, దృఢమైనది, చాలా ప్రతిష్ట కలిగినటువంటి పర్వతం. అది ఎప్పుడూ పూజలు అందుకుంటూ ఉంటుంది. అటువంటి పర్వతము శిఖరాన్ని పడగొట్టేశారు ముగ్గురు కలిసి. ఆ తరువాత ఈ మగధ రాజధాని నుండి గిరివ్రజంలో ప్రవేశించారు భీమార్జునుడితో కలిసి శ్రీకృష్ణ స్వామి వారు. అదే సమయంలో నగరాలు మోగించారు, ఈ చైత్యక పర్వతాన్ని పడగొట్టారు, నగరంలో ప్రవేశించారు. అక్కడ బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కొన్ని దుష్టగుణాలు కనిపించాయి. వారు వెంటనే జరాసంధుడు చెప్పారు, ఏదో ఆపద రాబోతుందయ్యా అన్నారు అని ఒక ఏనుగు మీద కూర్చోబెట్టారు. జరాసంధుడిని కూర్చోబెట్టి నీరాజనాలు ఇచ్చారు, అగ్ని ప్రజ్వలన చేశారు. ఈ అరిష్టం ఏదైతే వస్తుందో అది శాంతించడం కోసమని ఇతను కూడా వ్రతదీక్ష పూనుకున్నాడు. వ్రతదీక్ష పూనుకొని ఉపవాసం చేయడం మొదలుపెట్టాడు. ఎంత దుర్మార్గుడైనా బ్రాహ్మణుడు చెప్పిన మాట వినేవారు, ఉపాసన చేసేవారు, ఉపవాసాలు చేసేవారు. ఇవాళ ఏమీ లేదు. వెంటనే చూశాడు, ముగ్గురు బ్రాహ్మణ స్నాతక వేషంలో ముగ్గురు యోధులు వస్తున్నారు. ఏమిటి వాళ్ళ ఆయుధాలయ్యా అంటే వాళ్ళ బాహువులే వాళ్ళ ఆయుధాలుగా ఉన్నారు. వాళ్ళు మిగతా ఆయుధాలన్నీ వదిలిపెట్టేశారు. జరాసంధుడితో యుద్ధం చేయాలన్నదే ఒక కోరిక. ఆ కోరికతో వాళ్ళిద్దరూ ప్రవేశించారు నగరంలో. ముగ్గురు చూశారు, అక్కడ అన్ని దుకాణాలు అన్నీ ఉన్నాయి, తినుబండారాలు, పూలమాలలు అన్నీ ఉన్నాయి దుకాణాల్లో. ఒక్కసారి సంపదలన్నీ చూశారు. అక్కడ ఒక మాలాటారుడు ఉన్నాడు. ఆ మాలాటారుడు నుంచి బలవంతంగా ఆనాడు శ్రీకృష్ణ బలరాములు కంసుడి రాజధానిలో కూడా, మధురా నగరంలో కూడా ఇదే చేశారు. మాలాటారుడు దగ్గర నుంచి మాలలు తీసుకున్నారు, ఆ కుజ్జ దగ్గర నుంచి బట్టలు తీసుకున్నారు. ఇక్కడ కూడా మాలలు తీసుకున్నారు. మాలలు తీసుకుని మాలలు ధరించారు. ఈ మాలను ఎందుకు ధరించాలో చెప్తారు స్వామివారు ఒక్క నిమిషంలో. మంచి మెడలో హారాలు ఉన్నాయి, చెవులకి మెరిసే కుండలాలు ఉన్నాయి, రంగురంగుల వస్త్రాలు ధరించారు. ముగ్గురు ఈ జరాసంధుడి భవనం సమీపానికి వెళ్ళారు. ఎలా వెళ్ళారయ్యా అంటే, హిమాలయ ప్రాంతంలో గోవులు తిరుగుతుంటాయి. ఆ గోవుల్ని సంహరించి వేటాడటం కోసం సింహాలు వస్తుంటాయి. ఏ రకంగా హిమాలయ ప్రాంతంలో గోవుల్ని సంహరించడం కోసం సింహాలు వస్తుంటాయో, ఆ రకంగా ఈ జరాసంధుడిని సంహరించడం కోసం శ్రీకృష్ణ, భీమ, అర్జునులు ముగ్గురు కూడా వెళ్ళారు లోపలికి. ఆ భవనంలో ప్రవేశిస్తున్నారు. ఒక గజరాజుల్లా ఉన్నారు వారందరూ కూడా. 3 ద్వారాలు ఉన్నాయి, 3 ద్వారాలు దాటారు. జరాసంధుడు దగ్గరికి వెళ్ళారు. వెంటనే జరాసంధుడు వారికి అతిథి మర్యాదలు చేశాడు. అంటే పాద్యం, మధుపర్కం, గోదానం ఇవన్నీ కూడా పొందడానికి అర్హత ఉంది కాబట్టి వాళ్ళకి సకల విధాలైనటువంటి సత్కారాలు చేశాడు. స్వాగతం అన్నాడు, ముగ్గురికి స్వాగతం చెప్పాడు. భీముడు, అర్జునుడు మౌనంగా ఉన్నారు. శ్రీకృష్ణ స్వామి వారు మాట్లాడటం మొదలుపెట్టారు. నాయనా, వీళ్ళిద్దరూ నియమంతో ఉన్నారయ్యా. అర్ధరాత్రి సమయానికి ముందు మాత్రమే మాట్లాడతారు వారు నీతోటి, వారి నియమం అది. ఇప్పుడు మాట్లాడరు. అర్ధరాత్రి సమీపించిన తర్వాత వారు మాట్లాడతారన్నారు. జరాసంధుడు వాళ్ళని యాగశాలలో కూర్చోమన్నాడు. మీ యాగశాలలో కూర్చోండి అన్నాడు. తను మాత్రం రాజభవనంలోకి వెళ్ళాడు. అర్ధరాత్రి అయింది. చూడండి, ఆడి మాట తప్పుడు.
అర్ధరాత్రి సమయంలో వచ్చాడు యాగశాలలో. చాలా ఆశ్చర్యంగా ఉండే ఈ నియమము. అర్ధరాత్రి సమయంలోనే మాట్లాడతాము, ఇప్పుడు మాట్లాడాలని నియమం చెప్పారే. భూమండలంలో ఇటువంటి నియమాలు చాలా అరుదుగా ఉంటాయి కదా, ఆశ్చర్యంగా ఉంటుంది, ఎప్పుడు వెళ్ళలేదే అన్నాడు. చూశాడు, అర్ధరాత్రి వేళలో వారి సత్కారం చేయడం కోసం వారి దగ్గరికి వెళ్ళాడు. వారి యొక్క అపూర్వమైనటువంటి వేషాన్ని చూశాడు. చూసి, మీకు కళ్యాణం అవుతుంది, స్వస్థస్తు కుశలం రాజన్ను, చాలా మంచిది, కళ్యాణం అవుతుందని చెప్పారు. జరాసంధుని చూస్తున్నారు, వీరిలో వీరు చూసుకుంటున్నారు ముగ్గురు కూడా. వెంటనే జరాసంధుడు అన్నాడు, కూర్చోండి మహానుభావ మీ అందరూ అన్నాడు. కూర్చున్నారు అందరూ. యజ్ఞంలో ప్రజ్వలించేటువంటి 3 అగ్నుల్లా ఉన్నారు ముగ్గురు. జరాసంధ సత్యసంధో, సత్యసంధుడు అబద్ధం ఆడతాడు. ఎన్ని అవగుణాలు ఉన్నా సత్యం విషయంలో మాత్రం చాలా నియమంగా ఉంటాడు. ఇవాళ మనకి అదే లేదు, అసత్యమే పలుకుతారు ఇవాళ నాయకులు. ఎంత అసత్యాలు పలికితే వాడు అంత పెద్ద నాయకుడు అవుతున్నాడు. వారి వేషము భాష అన్ని గమనిస్తున్నాడు. ఒక విపరీతమైనటువంటి ధోరణి కనిపించింది జరాసంధుడికి. మీరు స్నాతక వ్రతంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల మరి సమావర్తనము ఇత్యాది కర్మలు ఉంటాయి కదా, అవేమీ లేకుండా మీరు మాలలు ధరించున్నారు, చందనం పూసుకొని ఉన్నారు అని అన్నాడు. మీ మెడలో మాలలు ఉన్నాయి, ఈ భుజాలు చూస్తే ధనుస్సు ధరించినటువంటి చిహ్నాలు కనిపిస్తున్నాయి కదా అన్నాడు. ఆంజనేయ స్వామి వారు ఎలా చెప్పారో రాములు గారికి అలా చెప్తున్నాడు. ఇక్కడ చిహ్నాలు కనిపిస్తున్నాయి, మీరు ధనుస్సు ధరించినట్టుగా. మీ అందరూ చూస్తే క్షత్రియ తేజస్సుతో ఉన్నారు, చెప్పడమేమో మేము బ్రాహ్మణులు అని చెప్తున్నారు. రంగురంగుల వస్త్రాలు ధరించారు, మంచి మాలలు లేపనాలు అన్నీ ఉన్నాయి, నిజంగా చెప్పండి మీరెవరు అని చెప్తున్నాడు. సత్యం వదతే యూయం సత్యము రాజసు శోభతే. రాజుకి శోభ ఎలా వస్తుందంటే నిజం చెప్పడం వల్ల వస్తుంది, ఇంక దేనివల్ల రాదు. ఈ చైత్రపర్త శిఖరాన్ని మీరు పదలగొట్టారు రహస్య వేషాలతో. ఈ రాజు అపరాధం చేస్తున్నాము, రాజు దండిస్తాడేమో అనే భావన కూడా లేకుండా నిర్భయంగా వచ్చారు మీరు. ఇక వెనక వాటి నుంచి వచ్చారు, ముఖ్య ద్వారం నుంచి రాలేదు. ఒక విషయం, బ్రాహ్మణుడికి మాటల్లోనే పరాక్రమం ఉంటుంది, చేతల్లో ఉండదు. ఈ పర్వత శిఖరాన్ని పగలగొట్టడము ఇవన్నీ గమనిస్తే మీ లక్షణాలు కొంచెం విపరీతంగా ఉన్నాయి. మీరు ఎందుకోసం ఈ పని చేశారో చెప్పండి అన్నాడు. మీరు నా దగ్గరికి వచ్చారు, విధిపురస్సరమైన పూజని నా నుండి మీరు ఎందుకు గ్రహించడం లేదు? నా దగ్గరికి రావడం వల్ల ప్రయోజనం ఏమిటి, మీకు మీ ఉద్దేశం ఏమిటని అడిగాడు. విన్నారు శ్రీకృష్ణ స్వామి. స్నాతకాన్ బ్రాహ్మణాన్ రాజన్నో విద్యశాస్త్రం నరాధిప, స్నాతక భ్రతృనో రాజన్నో బ్రాహ్మణ క్షత్రియా విశాహ. నువ్వు మమ్మల్ని మా వేషం చూసి స్నాతక వ్రతులైన బ్రాహ్మణులు అని అనుకున్నావు. కానీ స్నాతక వ్రతం అనేది ఉపనయన సంస్కారం అయినటువంటి బ్రాహ్మణ క్షత్రియ వయసును ముద్రించి ఉంటుంది. బ్రాహ్మణుడు ఒక్కరికే కాదు. స్వామివారి ముందు మాట్లాడడం ఆయన తెలియని ధర్మ విషయాల. ఈ 3 వర్ణాల్లోని కూడా కొన్ని విశేష నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటిస్తుంటారు. కొందరు సామాన్య నియమాలు పాటిస్తారు, కొందరు విశేష నియమాలు పాటిస్తారు. ఎవరైతే క్షత్రియుడు విశేషమైన నియమాలు పాటిస్తూ ఉంటాడో అటువంటి వాడు ఎప్పుడు కూడా లక్ష్మీ అనుగ్రహం పొందుతాడు. పుష్పాలు ఎందుకు ధరించాలి? పుష్పవసు ధ్రువ శ్రీచ్చ పుష్పవంత తతో వయం. ఎవరైతే పువ్వులు ధరిస్తుంటారో, పొలమాలు ధరిస్తుంటారో వారి సంపదలు కలుగుతూ ఉంటాయి. మనం ఇవాళ చూస్తుంటాం, పొలమాలు వేస్తే వెంటనే తీసి పక్కన పెట్టేస్తారు. అంటే సంపద నీకు వద్దా? అది అపచారం.
పూలమాల స్వామివారికి ఇచ్చిందో లేదు సభలో వేసిందో అది ఉంచుకోవాలి. అది సంపదని కోరేటువంటి వాడు పూలమాల ధరించి ఉండాలి. అందుకే పూర్వం పూలమాల ధరిస్తూ ఉండేవారు. అందువల్ల మేము ఈ పూలమాలను ధరించున్నాము. ఈ క్షత్రియులు బాహుబల సంపన్నులు. క్షత్రియులు మాటల్లో పరాక్రమాన్ని ప్రదర్శించరు. అందువల్ల క్షత్రియుల యొక్క వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ వినయ సహితంగా ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. బ్రహ్మగారు ఏం చేశారంటే క్షత్రియుల యొక్క బలమంతా కూడా బాహువుల్లో నిక్షిప్తం చేశారు. అది ఒకవేళ చూడాలనే ఉద్దేశం నీకుంటే ఇవాళ చూద్దాంలే అన్నారు. ఎంత దీనిగా మాట్లాడారు చూడండి అని మరో మాట చెప్తున్నారు. అద్వారైన రిపోర్దేహం ద్వారేణ రుదో గృహాన్ను ప్రిసంతి నరాతీరా ద్వారా అన్యేత అని ధర్మద. శత్రువు యొక్క ఇంట్లో ప్రవేశించేటప్పుడు గుమ్మం నుండి ప్రవేశించకూడదయ్యా. ముఖద్వారం నుంచి సింహద్వారం నుంచి ప్రవేశించకూడదు. మిత్రుల ఇంటికి వెళ్ళినప్పుడు గుమ్మం ద్వారా ప్రవేశించాలి, ముఖద్వారం మీద వెళ్ళాలి. కాబట్టి శత్రుమిత్రుల విషయంలో ఇవి ధర్మద్వారాలు. శత్రువు విషయంలో వెనకల నుంచి వెళ్ళడమే ధర్మద్వారం. అది ముందు నుంచి వెళ్ళడం ధర్మద్వారం కాదు. మేము ఒక కార్యం కోసం నీ దగ్గరకు వచ్చాం, అందువల్ల నువ్వు శత్రువు కాబట్టి నీ నుంచి మేము పూజలు తీసుకోము, బాగా అర్థం చేసుకో. ఇది మాకు చాలా కాలంగా ఉన్నటువంటి వ్రతమయ్యా అని చెప్పి తెలియజేశారు శ్రీకృష్ణ స్వామివారు. ఇక్కడ జరాసంధుడు అన్నాడు, మీకు నాతో యుద్ధం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నేను ఎంత ప్రయత్నించినా సరే నాకు గుర్తు రావటం లేదు. మీకు నేను అపకారం చేయలేదే. ఎప్పుడైనా అపకారం చేస్తే మీరు నాకు శత్రుత్వంతో యుద్ధానికి రావచ్చు. అటువంటి మేమీ లేదు కదా. మీకు మాకు ఏమి వైరానికి కారణం లేదు కదా అని అన్నాడు. మేము ఎప్పుడు అపకారం చేయలేదు కాబట్టి నేను మీకు శత్రువుని ఎలా అవుతాను అనేటువంటి ప్రశ్న అడిగాడు జరాసంధుడు. దాని సమాధానం స్వామివారు చెప్తారు. స్వస్తి ప్రజా